మంగళగిరిలో వర్షం దంచుకొట్టింది. వరద ప్రాంతాల్లో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో ముంపు వాసులతో వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మంగళగిరి కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. మృతి చెందిన నాగరత్నమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల పరిహారాన్ని అందజేశారు. మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలో వర్షం దంచుకొట్టింది. వరద ప్రాంతాల్లో మంత్రి లోకేష్ పర్యటించారు. భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో ముంపు వాసులతో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఎంఎన్ఆర్ నిన్న ఏదైతే వరద ఉధృతి కొనసాగినటువంటి మంగళగిరి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఎవరైతే ఈ వరద ఎఫెక్టెడ్ అయినటువంటి ఏరియాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నులకపాడు గ్రామంలో కూడా ఆయన అయితే పర్యటించడం జరిగింది. అక్కడ నిన్న వరద ఉధృతి వల్ల కొంతమంది చనిపోవడం జరిగింది. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి డీడీ కాలనీలో ప్రస్తుతం పరిస్థితిని గమనించవచ్చు. నిన్న ఏదైతే ఈ రెయిన్ ఎఫెక్ట్ వల్ల పూర్తిగా కూడా ఇదంతా కూడా వరద ఉధృతిలోకి మునిగిపోయినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. నిన్న మనిషి హైట్ కంటే కూడా ఎక్కువ లోతులోకి నీళ్ళు వచ్చాయనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి కూడా మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉందమ్మా నిన్నటి నుంచి పరిస్థితి? 8 అడుగులు నీళ్లు ఉన్నాయి. 8 అడుగులు నీళ్ళు వచ్చినాయి. నిన్న ఇళ్లలోనే 5 అడుగులు నీళ్ళు వచ్చినాయి. అందరూ చాలా ఇబ్బంది పడిపోయారు. పిల్ల జల్ల గొడ్డు గోద అంతా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అంటే గతంలో ఉండేది ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదండి. గతంలో ఎప్పుడు లేదండి. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మరి ఎప్పుడు లేదు, ఇలా వచ్చేసేసింది. పాములు మరి మంటరగబ్బులన్నీ తిరుగుతున్నాయండి. మంచినీళ్ళు తాగడానికి లేవు. మాకు నిత్యావసర సరుకులు మొత్తం తడిసిపోయింది సార్. మమ్మల్ని పట్టించుకో. ఎన్నిసార్లు రోడ్డు డౌన్ గా ఉందని చెప్పని చెబుతానే ఉన్నాము. మాకు న్యాయం చేయండి సార్. అసలు ముందు రోడ్డు ఇదవటానికి వెళ్తానికి ఇచ్చేయండి సార్. వాన వచ్చిందంటే మాకు ఇబ్బంది సార్. తాగటానికి మంచినీళ్ళు ఉండవు. రెక్కల కష్టం మీద పని చేసుకొని బతికే వాళ్ళమే సార్. మా వారు వికలాంగుడు సార్. బండి మొత్తం నిన్న వానకి షార్ట్ అయిపోయింది సార్. నారా లోకేష్ కూడా రాబోతున్నారు కదా, మీరు ఏం చెప్పబోతున్నారు? లోకేష్ గారు కూడా రాబోతున్నారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి. సార్కి తెలిసే ఇట్లా ఇబ్బంది పడుతున్నామని సార్కి తెలిసే వస్తున్నారు. ఇప్పుడు అన్ని చూసుకుంటా వస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారంటే ఇక్కడికి మా దగ్గరికి. నీళ్లు లేవు సార్. ముందు మాకు తాగటానికి మంచి నీళ్లు లేవండి. హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. లెగలేని వాళ్ళు ఉన్నారు. దయచేసి మాకు న్యాయం చేయాలి సార్. మరి రోడ్డు పక్కనే ఉన్నాము, మాకేం న్యాయం ఏం జరగట్లేదు సార్. అసలు ఎందుకు ఇంత నీళ్లు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? తెలవట్లేదు సార్. మాకు సరిగ్గా తెలవట్లేదండి. మీరే మరి చూసి ఇచ్చేయాలి సార్. పిల్లలందరూ ఉండబట్టి వాళ్ళందరూ మాకు కష్టపడి సహాయం చేయబట్టి ఇవాళ ఇట్లా ఉన్నా సార్. లేకపోతే మొక్కలు లెగిసేవాళ్ళం అండి, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే రాత్రి మగపిల్లలు వచ్చి ఆ విధానం చేత్తో పట్టుకొని పక్కకి తీసుకొచ్చి ఇళ్లలో ఉంచారు. లేదు అంటే ఇప్పుడు మాకు ఇట్లా ఉండేదే కాదు. అయితే మాకు బతకడానికి ఇక్కడ ఆధారం అంటూ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూలి పని చేసుకొని, అంట్లు తోముకొని, పాసి పనులు చేసుకొని, వంటలు చేసుకొని బతికే వాళ్ళమే సార్. మాకు న్యాయం చేయాలి. మాకు సొంత అంతే సార్. ఏమీ లేవు సార్. అందరూ అద్దెళ్లలో ఉండేవాళ్ళమే. ఆ అద్దెలకి పనులు కన్నా వెళ్తానికైనా కావాలి కదా సార్. దారి లేదు కదా. మరి మాకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మేము? ఎవరి కాళ్ళకి అదైనా వస్తారు, 2 నిమిషాలు అట్లా చేస్తారు, వెళ్ళిపోతారు. అలా కాదు కదా అడిగేది.
ఇది ప్రధానంగా కూడా ఇక్కడ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా కూడా నిన్న ఎప్పుడూ లేనటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితి అనేది ఉందనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా హెవీ రెయిన్స్ వచ్చినా కూడా ఇలాంటి వాతావరణం కొనసాగినటువంటి పరిస్థితులు లేవు. కానీ నిన్న ఒక్కసారిగా కూడా ఎక్కడి నుంచి వాటర్ వచ్చాయనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి లేననే విధంగా కూడా రెయిన్ అనేది పూర్తిగా ఈ వరద ఉధృతి అనేది కూడా కాలనీలోకి వచ్చేయటం, పూర్తిగా ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొంత మాట్లాడదాం. ఏంటండి ఎట్లా ఈ సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? ఇది వరద బాగా వచ్చింది సార్ పైనుంచి. అది మేము అధికారులకు చెప్తానే ఉన్నాం, కొద్దిగా స్పందించట్లా. మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా స్పందించట్లా. లోకేష్ గారు అయితే రాత్రి ఏం స్పందించాలి అంటే మీకు డ్రైనేజ్ తీయలేదా లేకపోతే ఎట్లా? నిన్న కమిషనర్ గారు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. మాకు ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు ట్రైన్ తీసుకొచ్చి ఆ వంతెన ఒకటి ఉంది తూము, అది పగల కొట్టినాక మాకు చాలా మటుకు లేకపోతే చాలా మంది చనిపోయేవాళ్ళు. ఇక్కడ మాకు లోకల్గా ఉన్న కుర్రోళ్ళు రాత్రి 10 దాకా నిద్రపోకుండా నీళ్ళల్లో జనాన్ని ఇటు నుంచి అటు నుంచి ఇటు కనీసం సిఆర్పి బృందాన్ని కూడా ఎవరు రాలేదు. రాత్రి ఇంకా భోజనం పంపించారు లోకేష్ గారు. అందరు ఇప్పుడు సేఫ్ ప్లేస్ లోకి వచ్చారా? ఇంకా ఎవరన్నా లోపల ఇంకా వరదలో ఉన్న వాళ్ళు ఉన్నారు? రోగులు ఉంటే జారేసామండి పైకి, డిప్పలో పట్టుకొని తీసుకొచ్చారు రోగులందరిని కూడా. మరి ముసలోళ్ళని అందరినీ ఒడ్డుకు జారేశారు. పిల్లలందరూ గారి తాడు కట్టుకొని జారైపోతే చాలా వరకు మరణాలు జరిగాయి. అందరినీ జారేశారు. మరి ఈ డ్రైనేజీ ఎన్ఆర్ఐ వెనక్గా తిప్పాలండి, అటు ఎన్ఆర్ఐ వెనక కూడా ఆగిపోయారు. ఇటు రైలు కాడ దగ్గర అవన్నీ బడి కూడా ఆగిపోయింది. డ్రైనేజీ ఆగిపోవడంలో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మాకు ఏదన్నా పై అధికారులు న్యాయం చేయాలని అడిగి కోరుతున్నాం. ఇదే మీకు రాత్రి నుంచి ఏమన్నా ఫుడ్ కానీ ఏమన్నా వాటర్ కానీ తెచ్చారా? రాత్రి పంపించారు మంత్రి లోకేష్ గారి దగ్గర నుంచి ఉప్మా పంపించారు, పొద్దున భోజనం పంపించారు. ఇంకా ఏదన్నా మాకు పై అధికారులు న్యాయం చేయాలని అడుగుతున్నాం. మళ్ళీ ఇంకా వాన వస్తుంటే మాకు చాలా భయంగా ఉందండి. అదండి ఇంకా భయంగా ఉందండి. భయపాంతులకు గురవుతా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ పోలీసు అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. డీడీ కాలనీ, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి డీడీ కాలనీలో మంత్రి నారా లోకేష్ యొక్క పర్యటన సాగుతుంది. రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం కూడా ఇక్కడ వర్షం అనేది అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ ఇంకా రెయిన్ అనేది తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి లేదు. రెయిన్లోనే బాధితుల యొక్క పరామర్శ అనేది మంత్రి నారా లోకేష్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే అనేక సమస్యలను అయితే ప్రస్తుతం మన బిగ్ టీవీతో కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. ప్రధానంగా కూడా ఇక్కడ ఈ రెయిన్ అనేది కూడా కొంత వీళ్ళకి డ్రైనేజీ సిస్టమ్ అనేది సరైనటువంటి విధానంలో లేనటువంటి నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ అయితే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించేటటువంటి పరిస్థితి ఉంది ఏమన్నారు. ప్రధానంగా కూడా ఈ ఏరియాలు అంతే నిన్న కాజా టోల్ ప్లాజా నుంచి మొదలు పెట్టుకుంటే అనేక ఏరియాలన్నీ కూడా పూర్తిగా ఈ వరద ఉధృతిలో చుట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మంత్రి నారా లోకేష్ కూడా స్థానికులు తమ యొక్క సిచ్యువేషన్ని రాత్రి నుంచి ఎంత భయభ్రాంతులకు గురయ్యారు, ఏంటి, ఎలాంటి పరిస్థితిని అనుభవించారు అనేది కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తాను భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో కూడా పర్యటన అనేది కొనసాగినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం డీడీ కాలనీలో ఉన్నటువంటి బాధితులతో అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. సాయిశంకర్, ప్రధానంగా స్థానికులు లేవనెత్తున్నటువంటి అంశాలపైన ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? దానికి గల కారణాలు అంచనా వేసే అవకాశం ఉందా? ఎంతసేపు ఉంటారు ఆయన పర్యటనలో? అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయనకు వివరిస్తున్నారు. ఆయన కూడా ఎవరైతే బాధితులు చనిపోయిన బాధితులకు కూడా నష్టపరిహారాన్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ సమస్య ఏంటి అనే డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్య ఉండటం వల్ల, అంటే వచ్చేటటువంటి రెయిన్ వాటర్ పైనుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ వల్ల ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. నిన్న కొంతమంది స్థానికంగా యువకులు కొంత సాహసోపేతంగా చేసి వాళ్ళు గండి కొట్టినటువంటి నేపథ్యంలోని ఈ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయిందనే విధంగా కూడా స్థానిక
స్థానికులతో మనం మాట్లాడినప్పుడు చెప్పారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పర్మనెంట్గా వాళ్ళకి ఈ హైవే అథారిటీతో మాట్లాడి పూర్తిగా డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలనే విధంగా ప్రస్తుతం నారా లోకేష్ కూడా అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే మనం విజువల్స్లో చూడొచ్చు. లోకేష్ దృష్టికి ప్రధానంగా ఏ ఏ సమస్యలు తీసుకొచ్చారు? అధికారులతో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా ఉంది కదా, అధికారులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? ప్రధానంగా ఈ నీరు అంటే వాటర్ తాగటానికి కూడా లేదు అనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏరియాకి సంబంధించి వచ్చేటటువంటి పైప్ లైన్లు కూడా డ్యామేజ్ అయినాయి అనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం డ్రైనేజ్ అనేది కూడా పూర్తిగా ఈ ఏరియా అనేది కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి నీరంతా కూడా జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి డ్రైనేజీలో నుంచి వెళ్ళాలి. అయితే ప్రస్తుతం వర్షానికి కానీ లేకపోతే పైనుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ కానీ మొత్తం కూడా ఈ డ్రైనేజీ కాలువనంతా కూడా నింపివేసినటువంటి పరిస్థితుల్లో మొత్తం ఈ వాటర్ వెళ్ళటానికి లేదనే విధంగా చెప్తున్నారు. ఇది కూడా కొంత లోతట్టు ప్రాంతాలైనటువంటి నేపథ్యంలో ఈ రెయిన్ ఎఫెక్టెడ్ జరిగిన వెంటనే కూడా ఈ ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రధానంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే వీళ్ళకి జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఈ యొక్క కాలనీలను కూడా అటాచ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ ఇల్లులు కాబట్టి పైన ఉన్నటువంటి కొంతమంది అపార్ట్మెంట్లలో నుంచి కూడా నీళ్ళు ఇటు వచ్చాయనే విధంగా చెప్తున్నారు. ఆ అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డ్రైనేజీ సిస్టాన్ని కూడా సరిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి అమరావతిలో కొన్ని కంతేరు ప్రాంతం కానీ మిగిలినటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రెయిన్ ఎఫెక్టెడ్ కూడా ఇటు రాకుండా కూడా తరలించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మంత్రి నారా లోకేష్ దృష్టికి అయితే ఇక్కడ ఉన్నటువంటి డీడీ కాలనీ వాసులు అయితే తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వీళ్ళందరూ కూడా క్లియర్గా డిజైన్ చేస్తాననే విధంగా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి డిజైన్ అనేది చేస్తామనే విధంగా కూడా మంత్రి నారా లోకేష్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి వారికి అందుతున్నటువంటి సహాయ చర్యలకు సంబంధించి వివరాలను కూడా అడుగుతున్నారు. ఏదైతే ఫుడ్ కానీ వాటర్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు మిగిలినటువంటి సహాయ చర్యలు ఏవైతే ప్రభుత్వం నుంచి అందించాలనుకుంటున్నారో అవన్నీ కూడా అందాయన్నదా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఫుడ్ అనేది మంత్రి నారా లోకేష్ నుంచి రాత్రి నుంచి కూడా సప్లై జరిగిందనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు గడవటానికి చాలామంది కూడా తమ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకొంచెం తమకు సహాయ చర్యలు వెంటనే అందాలనే విధంగా కూడా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే అనే విధంగా చెప్పచ్చు. మొత్తంగా తాము ఎదుర్కొన్నటువంటి బాధ, రాత్రి 5 అడుగుల నీటిలో ఉన్నాము, చాలా ఎఫెక్టెడ్గా చాలా ఇబ్బంది పడ్డాము అనే విధంగా కూడా మంత్రి నారా లోకేష్ దృష్టికి అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ఒక ఆవేదన అంటే నిజంగా గజగజలాడేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ రాత్రి అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంత ఫ్లో తగ్గింది కానీ రాత్రి అయితే చాలా ఉధృతంగా ఉందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం లోకేష్ అయితే వాళ్ళందరికీ కూడా తమ ఒక ఆవేదనకి సంబంధించి బాధను అయితే తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. Gracias.